హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇన్స్టాగ్రామ్లో ట్రెండింగ్ నడుస్తున్న ఒక డైలాగ్ మీద అయితే వీడియో చేశాను. నీ మనసులో ఉన్న అమ్మాయి ఎవరు నేను తెలుసుకోవచ్చా అనే డైలాగ్ మీద అయితే వీడియో చేశాను. వీడియో అయితే చాలా బాగుంటుంది, ఒకసారి డెమో వీడియో చూడండి. నీ మనసులో ఉన్న ఆ అమ్మాయి ఎవరో నేను తెలుసుకోవచ్చా? డెమో వీడియో అయితే చూసారు కదా, వీడియో అయితే నచ్చే ఉంటుంది. వీడియోని లైక్ చేసి కింద కామెంట్లో ఎలా ఉందో కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియోని కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తున్నాడు వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆన్ చేసుకోండి. ఈ వీడియోని ఫుల్ సాంగ్తో చూడాలనుకుంటే ఇన్స్టాగ్రామ్లో అప్లోడ్ చేశాను. ఇన్స్టాగ్రామ్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంది, అక్కడ నుంచి వెళ్ళి చూడండి. ఈ వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరు ఒక లైక్ చేస్తారని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. వీడియోని అయితే ఒక లైక్ అయితే చేసేయండి. అండ్ ఈ వీడియోని మీరు ఫుల్గా చూడడానికి ప్రయత్నించండి, అప్పుడే మీకు ఎలా క్రియేట్ చేసుకోవాలో అర్థమవుతుంది. ఇప్పుడు ఈ వీడియోని ఎలా క్రియేట్ చేసుకుంటారో చెప్తాను. డిస్క్రిప్షన్లో మీకు బీట్ మార్క్ అండ్ షేక్ ఎఫెక్ట్ రెండు లింక్ ఉంటాయి. అవి రెండు అలక్ మోషన్లో ఇంపోర్ట్ చేసుకోండి. ఇంపోర్ట్ చేసుకున్న తర్వాత అలక్ మోషన్ ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ప్రాజెక్ట్స్లో వచ్చి ఆర్వీఎస్ గురించి 257 అని ఉంటుంది, దాన్ని ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత స్టార్టింగ్ డైలాగ్ అయితే ఉంటుంది. ఇలా మీరు ఇక్కడ నుంచి డైరెక్ట్ 5.9 సెకండ్ దగ్గర వచ్చి ప్లస్ సెకండ్ మీద క్లిక్ చేసి మీడియాలో వెళ్ళి మీ ఫోటో అయితే సెలెక్ట్ చేసుకోండి. ఒకటి ఫోటో సెలెక్ట్ చేసుకున్న తర్వాత 6.19 సెకండ్ దగ్గర వచ్చి షార్ట్ కట్ చేసుకోండి. ఇలా ఫోటో సెలెక్ట్ చేసుకున్న తర్వాత 6.19 సెకండ్ దగ్గర వచ్చి ప్లస్ సెకండ్ మీద క్లిక్ చేసి మీడియాలో వెళ్ళి మళ్ళీ ఇంకో ఫోటో సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత 7.25 సెకండ్ దగ్గర వచ్చి షార్ట్ కట్ చేసుకొని ఇక్కడ మీకు ప్లస్ సెకండ్ కనిపిస్తుంది కదా, దీని మీద ట్యాబ్ ఇసి డూప్లికేట్ అయితే చేసుకోండి. డూప్లికేట్ చేసుకున్న తర్వాత ఫోటో మీద ట్యాబ్ ఇసి మోటర్స్ వెళ్ళి రొటేషన్లో స్టార్టింగ్ ఒక కీ యానిమేషన్, లాస్ట్లో ఇంకో కీ యానిమేషన్ ఇచ్చేయండి. స్టార్టింగ్ కీ యానిమేషన్ దగ్గర వచ్చేసి 15 అయితే చేసుకోండి, +15 అయితే చేసుకోండి. ఇదే కీ యానిమేషన్ రెండో ఫోటోకి కూడా ఇచ్చేయండి. దీని కింద ఉన్న ఫోటోకి మోటర్స్ వెళ్ళి స్టార్టింగ్ ఒక కీ యానిమేషన్, లాస్ట్లో ఇంకో కీ యానిమేషన్. స్టార్టింగ్ కీ యానిమేషన్ దగ్గర వచ్చి 15 అయితే ఇచ్చేయండి. తర్వాత 7.25 సెకండ్ దగ్గర వచ్చి ప్లస్ సెకండ్ మీద క్లిక్ చేసి మీడియాలో వెళ్ళి మళ్ళీ ఇంకో ఫోటో సెలెక్ట్ చేసుకోండి. తర్వాత 9.4 సెకండ్ దగ్గర వచ్చి షార్ట్ కట్ చేసుకొని పైన 3 డాట్స్ మీద క్లిక్ చేసి ఫిల్ కంపోజిషన్ ఏరియా అని కనిపిస్తుంది కదా, దీని మీద ట్యాబ్ ఇసి ఫిల్ అయితే చేసుకోండి ఫోటోని. తర్వాత మోటర్స్ వెళ్ళి కొంచెం ఫోటోని అయితే కిందికి జరుపుకుంటున్నా. మళ్ళీ రొటేషన్లో వచ్చి స్టార్టింగ్ ఒక కీ యానిమేషన్, లాస్ట్లో ఇంకో కీ యానిమేషన్ ఇచ్చేయండి. స్టార్టింగ్ కీ యానిమేషన్ దగ్గర వచ్చి -15 అయితే చేసుకోండి. ఇందాక +15 చేసుకున్నారు, ఇప్పుడు -15 చేసుకోండి. తర్వాత ఈ ప్లస్ సెకండ్ మీద క్లిక్ చేసి డూప్లికేట్ అయితే చేసుకోండి. తర్వాత మళ్ళీ 9.4 సెకండ్ దగ్గర వచ్చి ప్లస్ సెకండ్ మీద క్లిక్ చేసి మీడియాలో వెళ్ళి ఇంకో ఫోటో సెలెక్ట్ చేసుకోండి. తర్వాత మళ్ళీ 3 డాట్స్ మీద క్లిక్ చేసి ఫిల్ కంపోజిషన్ ఏరియా మీద ట్యాబ్ ఇస్తే ఫోటో అయితే ఫిల్ అయిపోతుంది. మోడ్ ట్రాన్స్ఫర్లో వెళ్ళి రొటేషన్లో స్టార్టింగ్ ఒక కీ యానిమేషన్, లాస్ట్లో ఇంకో కీ యానిమేషన్ ఇచ్చేయండి. ఇప్పుడు స్టార్టింగ్ కీ యానిమేషన్ దగ్గర వచ్చి +15 అయితే చేసుకోండి. ఒకటి +15, ఒకటి -15 అయితే చేసుకోండి. తర్వాత ఈ ప్లస్ సెకండ్ మీద క్లిక్ చేసి డూప్లికేట్ అయితే చేసుకోండి. ఇలా ఒక ఫోటోకి +15, ఒక ఫోటోకి -15 అయితే మీరు కీ యానిమేషన్ అయితే ఇచ్చేయండి. నేను వీడియోని అయితే స్కిప్ చేస్తున్నాను, మీరు 1 by 1 ఫొటోస్కి రొటేషన్ కీ యానిమేషన్ అయితే ఇచ్చేయండి. ఇప్పుడు -15 అయితే ఇచ్చేయండి. తర్వాత ఇక్కడ ప్లస్ సెకండ్ మీద క్లిక్ చేసి డూప్లికేట్ అయితే చేసుకోండి. ప్లస్ సెకండ్ మీద క్లిక్ చేసి మీడియాలో వెళ్ళి ఇంకో ఫోటో సెలెక్ట్ చేసుకొని 16.10 సెకండ్ దగ్గర వచ్చి షార్ట్ కట్ చేసుకొని స్టార్టింగ్ వచ్చి మోటర్స్ వెళ్ళి రొటేషన్లో స్టార్టింగ్ ఒక కీ యానిమేషన్, లాస్ట్లో ఇంకో కీ యానిమేషన్ చేయండి. స్టార్టింగ్ కీ యానిమేషన్ దగ్గర వచ్చి +15 అయితే చేసుకోండి. తర్వాత ఇక్కడ ప్లస్ సెకండ్ మీద క్లిక్ చేసి డూప్లికేట్ అయితే చేసుకోండి. డూప్లికేట్ చేసుకున్న తర్వాత ఈ సెకండ్ ఫోటో ఉంది కదా, మోటర్స్ వెళ్ళి జూమింగ్లో కొంచెం తగ్గించుకోండి, 550 అయితే చేసుకోండి. ఇలా 550 అయితే చేసుకోండి. ప్రతి ఫోటోని 550 అయితే చేసుకోండి. మోటర్స్ వెళ్ళి జూమింగ్లో 550 అయితే చేసుకోండి ప్రతి ఫోటో. ఇలా ప్రతి సెకండ్ ఫోటోకి సైజ్ 550 చేసుకున్న తర్వాత ఇప్పుడు స్టార్టింగ్ ఫోటో దగ్గర వచ్చేయండి. స్టార్టింగ్ ఫోటో కింద మీకు సాంగ్ కింద ఎఫెక్ట్ అని ఉంటుంది, దీని మీద ట్యాబ్ ఇస్తే ఎఫెక్ట్లో వెళ్ళి 3 డాట్స్ మీద క్లిక్ చేసి ఎఫెక్ట్ అయితే కాపీ చేసుకోండి. కాపీ చేసుకున్న తర్వాత మళ్ళీ పైకి వచ్చేయండి. పైకి వచ్చిన తర్వాత స్టార్టింగ్ ఒకటే ఫోటోకి ఎఫెక్ట్ అయితే పేస్ట్ చేసేయండి. ఓన్లీ స్టార్టింగ్ ఒకటే ఫోటోకి ఎఫెక్ట్ అయితే పేస్ట్ చేసేయండి. తర్వాత ఫోటో మీద ట్యాబ్ ఇసి మోటర్స్ వెళ్ళి సైజులో కొంచెం సైజ్ అయితే తగ్గించుకోండి. ఇలా 570 అలా చేసుకోండి. నేనైతే 570 అయితే చేసుకున్నా. ఇలా అయితే ఉంటుంది.
తర్వాత మళ్ళీ బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చిన ఆర్వీఎస్ గురించి ఎఫెక్ట్ 257 అని ఉంటుంది, దాన్ని ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఇలా డూప్లికేట్ 2 ఫొటోస్ అయితే ఉంటాయి. స్టార్టింగ్ ఫోటో మీద ట్యాబ్ ఇస్తే ఎఫెక్ట్ వెళ్ళి 3 డాట్స్ మీద క్లిక్ చేసి ఎఫెక్ట్ అయితే కాపీ చేసుకోండి. తర్వాత మళ్ళీ బ్యాక్ వచ్చి బీట్ మార్ ఓపెన్ చేయండి. బీట్ మార్ ఓపెన్ చేసిన తర్వాత ఫొటోస్ దగ్గర వచ్చేయండి. ఫొటోస్ దగ్గర వచ్చిన తర్వాత పైన ఉన్న ఫోటో మీద ట్యాబ్ ఇస్తే ఎఫెక్ట్ వెళ్ళి 3 డాట్స్ మీద క్లిక్ చేసి ఎఫెక్ట్ అయితే పేస్ట్ చేసేయండి. తర్వాత ఒక ఫోటో వదిలేసి నెక్స్ట్ ఫోటోకి పైన ఉన్న ఫోటోకి ఎఫెక్ట్ అయితే పేస్ట్ చేసేయండి. ఇలా ఒక ఫోటో వదిలేసి నెక్స్ట్ పైన ఉన్న ఫోటోకి ఎఫెక్ట్ అయితే పేస్ట్ చేసేయండి. తర్వాత మళ్ళీ బ్యాక్ వచ్చేయండి. మళ్ళీ ఎఫెక్ట్ ఓపెన్ చేయండి. ఎఫెక్ట్ ఓపెన్ చేసిన తర్వాత ఈ 2 ఫోటోస్ వదిలేసి థర్డ్ ఫోటో మీద ట్యాబ్ ఇస్తే ఎఫెక్ట్ వెళ్ళి 3 డాట్స్ మీద క్లిక్ చేసి ఎఫెక్ట్ అయితే కాపీ చేసుకోండి. మళ్ళీ బ్యాక్ వచ్చి బీట్ మార్ ఓపెన్ చేయండి. బీట్ మార్ ఓపెన్ చేసిన తర్వాత ఫొటోస్ దగ్గర వచ్చి ఇప్పుడు వదిలేసిన పైన ఉన్న ఫోటోకి ఎఫెక్ట్ అయితే పేస్ట్ చేసేయండి. మళ్ళీ ఒక ఫోటో వదిలేయండి, పైన ఉన్న సెకండ్ ఫోటోకి ఎఫెక్ట్ అయితే పేస్ట్ చేసేయండి. మళ్ళీ ఇక్కడ ఫోటో వదిలేసి పైన ఉన్న ఫోటోకి ఎఫెక్ట్ అయితే పేస్ట్ చేసేయండి. తర్వాత మళ్ళీ బ్యాక్ వచ్చేయండి. మళ్ళీ ఎఫెక్ట్ ఓపెన్ చేయండి. ఎఫెక్ట్ ఓపెన్ చేసిన తర్వాత ఈ 2 ఫోటోస్ ఉన్నాయి కదా, సెకండ్ కింద ఉన్న ఫోటో మీద ట్యాబ్ ఇస్తే ఎఫెక్ట్ వెళ్ళి 3 డాట్స్ మీద క్లిక్ చేసి ఎఫెక్ట్ అయితే కాపీ చేసుకోండి. మళ్ళీ బ్యాక్ వచ్చి బీట్ మార్ ఓపెన్ చేయండి. బీట్ మార్ ఓపెన్ చేసిన తర్వాత ఫొటోస్ దగ్గర వచ్చేసి ఈ కింద ఉన్న అన్ని ఫొటోస్కి ఒకటే ఎఫెక్ట్ అయితే పేస్ట్ చేసేయండి. ఇలా అయితే ఉంటుంది యానిమేషన్ మీకు. మళ్ళీ సెకండ్ ఫోటో కింద ఉన్న ఫోటోకి ఎఫెక్ట్ అయితే పేస్ట్ చేసేయండి. ఇలా అన్ని ఫొటోస్కి కింద ఉన్న ఫొటోస్కి మాత్రమే పేస్ట్ చేయండి ఎఫెక్ట్. ఇలా ఫోటో మీద ట్యాబ్ వేసి ఎఫెక్ట్ వెళ్ళి డాట్స్ మీద క్లిక్ చేసి ఎఫెక్ట్ అయితే పేస్ట్ చేసేయండి. ఇలా అన్ని ఫొటోస్కి ఎఫెక్ట్ అయితే పేస్ట్ చేసిన తర్వాత మీ వీడియో అయితే క్రియేట్ అయిపోతుంది. ఇలా అయితే ఉంటుంది వీడియో. కొంచెం టైం పడుతుంది అంతే, కాకపోతే వీడియో అయితే చాలా బాగుంటుంది. వీడియోని అయితే ఒక లైక్ అయితే చేసేయండి. తర్వాత పైన ఇంపోర్ట్ సింబల్ మీద క్లిక్ చేసి ఎక్స్పోర్ట్ అయితే చేసుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆన్ చేసుకోండి. థ్యాంక్ యూ.